హాయ్ హలో నమస్తే అందరికీ. నేను మీ కళ్యాణ్ పడాలా. ఆల్రెడీ మీరు చూస్తూనే ఉంటారు, బిగ్ బాస్ అగ్ని పరీక్షకి టాప్ 15లో సెలెక్ట్ అయ్యాను. కొన్ని లక్షల అప్లికేషన్స్ లో నేను కూడా ఒకడిని. మన విజయనగరం రిప్రజెంట్ చేస్తూ, మన శ్రీకాకుళం విజయనగరం 2 జిల్లాలని రిప్రజెంట్ చేస్తూ నేను కంటెస్టెంట్ గా వెళ్ళడం జరిగింది. బిగ్ బాస్ అగ్ని పరీక్షలో టాప్ 15లో సెలెక్ట్ అవ్వడం కూడా జరిగింది. ఆల్రెడీ ఎపిసోడ్స్ రన్ అవుతూనే ఉన్నాయి జియో హాట్స్టార్ లో, మీరు చూస్తూ ఉండండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మీరు ఇప్పుడు నాకు ఓట్ చేస్తే అండ్ ద ఫర్దర్ బిగ్ బాస్ స్టార్ మాలో టెలికాస్ట్ అయ్యే నాగార్జున గారు సూపర్ హోస్ట్ గా చేసే స్టార్ మాలో నాకు అవకాశం దొరుకుతుంది. సో ప్లీజ్ ఓట్ ఫర్ మీ. డిసిప్లిన్ గా కానీ, ఫిజికల్ టాస్క్లో కానీ, మెంటల్ టాస్క్లో కానీ, నేను ఉండే విధానం కానీ, నా అండ్ మెయింటెనెన్స్ కానీ మొత్తం అంతా ఆడియన్స్ రిలేట్ అవుతారని ఖచ్చితంగా అనుకుంటున్నాను. తెలుసు నెగిటివిటీ ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది. సో అన్ని ఎదుర్కొని ఖచ్చితంగా నిలబడతాను. సో ఒక మనిషికి, ఒక మిలిటరీ పర్సన్కి ఎక్కువ ఉండేది ఏంటంటే కన్సిస్టెన్సీ. సో వాడు రోజు కష్టపడతాడు, రోజు ట్రై చేస్తూనే ఉంటాడు, రోజు కప్పు కోసం పాకులాడుతూనే ఉంటాడు. సో నేను కూడా బిగ్ బాస్కి వెళ్ళి రోజు కష్టపడుతూ ఉంటాను. గ్రాండ్ ఫినాల్ వరకు వెళ్తానని ఖచ్చితంగా కాన్ఫిడెంట్. సపోర్ట్ కావాలి. సో నేను ఒక త్రూ కామన్ మ్యాన్ వెళ్ళాను. చాలా కామన్, ఓన్లీ కామన్ మ్యాన్ అంటే నేనే. ఇన్స్టాగ్రామ్ లో ఒక 200 ఫాలోవర్స్ వెళ్ళిన కామన్ మ్యాన్ అంటే నేనే అక్కడే మొత్తం బిగ్ బాస్ అగ్ని పరీక్షలో. సో నమ్మకం ఉంది. నా పర్ఫార్మెన్స్ చూసి మన వాళ్ళు కానీ, మన విజయనగరం వాళ్ళు, శ్రీకాకుళం వాళ్ళు, ఆల్ ఓవర్ ఏపీ తెలంగాణలో నా పర్ఫార్మెన్స్ చూసి అండ్ నాకు రెస్పెక్ట్ ఇచ్చి నాకు ఓటేస్తారని నిజంగా బిలీవ్ చేస్తున్నాను. అండ్ నా పర్ఫార్మెన్స్ నచ్చుద్ది వాళ్ళకి, అది నేను కాన్ఫిడెంట్ గా ఉన్నాను. సో వాళ్ళు ఖచ్చితంగా ఓటేస్తారని నమ్ముతున్నాను. 100% అంటే నేను మన ఆడియన్స్, మన ఏపీ తెలంగాణ అందరు ఆడియన్స్ నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఇన్ కేస్ ఏ సినిమా రిలీజ్ అయినా, పక్క లాంగ్వేజ్ అయినా, హిందీ వాళ్ళదైనా, ఏ సినిమా రిలీజ్ అయినా మన వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేస్తారు. అలాగే నా పర్ఫార్మెన్స్ చూసి 100% నన్ను నమ్మి ఆడియన్స్ నన్ను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించడానికి వాళ్ళు కూడా వాళ్ళ సపోర్ట్ నాకు ఇస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. అండ్ నాకు కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మీరు ఏం అడిగారంటే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే ఏం ఎక్స్పెక్ట్ చేస్తామని అడిగారు కదా. వాడు ఫిజికల్ టాస్క్ చేస్తే ఎలా ఉంటాడు, వాడు ఎమోషనల్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉండగలడు, మెంటల్ గా ఎంత ఎంత కరెక్ట్ గా ఉండగలడు, ఇవన్నీ చూస్తాను. ఎక్కడ అగ్రెషన్ చూపించాలో అక్కడే చూస్తాను. కంటెంట్ కోసం వాయిస్ అనేది రేస్ చేయను. ఏదైనా వాయిస్ అనేది రేస్ చేయాల్సిన ప్లేస్ లోనే వాయిస్ రేస్ చేస్తాను. ఆల్రెడీ మీరు అగ్ని పరీక్షలో చూస్తారు, కంటెంట్ కొట్టొచ్చినట్టు కనబడుతుంది. మీకు ఎవరిని డిసప్పాయింట్ చేయను. అన్ని యాంగిల్స్ ఉంటాయి. మిలిటరీ వాడు అంటే ఓన్లీ డ్యూటీలే కాదు, ఇలాంటివి కూడా చేసే అవకాశాలు వస్తే మేము ఇంకా ఎరగదీస్తాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బిగ్ బాస్ హౌస్ లో నన్ను చూడాలనుకుంటే ప్లీజ్ ఓట్ ఫర్ మిలిటరీ పవన్. ఓకే, నేను నా సిటీకి నా తరపు నుంచి ఏమైనా చేయగలను అంటే నేను కూడా చేయగలను. సో నా వల్ల నా సిటీ సైన్ అవుతుంది, నా సిటీ ఇంకా పాపులర్ అవుతుంది అంటే అది నాకు కూడా సంతోషాన్ని ఇస్తుంది. సో నాకు ఓటు వేసి పర్ఫార్మెన్స్ నచ్చి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. చాలా కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను, ఖచ్చితంగా నచ్చుతుంది. ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఎపిసోడ్ లో. సో నన్ను ఓట్ చేసి గెలిపించి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తే ఖచ్చితంగా కప్పు కొట్టుకొనే వస్తాను. ఇది నా ప్రామిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆడియన్స్ ఫర్ ఓటింగ్ మీ. థ్యాంక్ యూ.